నమస్తే టైగర్ అన్న. ఎవర్రా పద్మాస్? నేనన్నా నాగుని పెద్దన్న పంపించాడు. ఎవర్రా నాకన్నా పెద్దన్న? ఈ చీకటి సామ్రాజ్యానికి నేనే పెద్దన్నని. మన నాయకుల దగ్గర నుండి మందుకొండ సామాగ్రి వరకు నాన్న వద్దతోనే నడవాలి. ఈ మాఫియా సామ్రాజ్యానికి మొగటంలోని కింగ్ ఆఫ్ కింగ్ ఈ టైగర్ శివ. అలాంటిది నా దగ్గరికి వచ్చి పెద్దన్నని సంబోధిస్తావా? ఎవర్రా నీ పెద్దన్న? శాంతించన్నా, మా అన్న మొల్లదల పంపించాడు. అలా చెప్పు. ఈ భారతదేశంలో పెద్ద పెద్ద నగరాల్లో ఏ బాంబులు పేరాలన్నా, మానవ హత్య జరగాలన్నా ఈ టైగర్ సేవ కొనసాగి చేస్తే చాలు. ఈ టైగర్ సేవ తలుచుకుంటే ఈ ప్రభుత్వాలే దిగిపోవాలి. ఇంతకీ నువ్వు వచ్చిన పని? మీరిచ్చిన ఆర్డర్ ప్రకారం మా సరుకు తీసుకొని వచ్చాను. ఈ సరుకు సిద్ధమే. ఇస్తే తీసుకుపోతాను. మీ స్థావరం వెనుక ఉత్తరం వైపు మర్రి చెట్టు ఉందా? ఉంది. ఆ మర్రి చెట్టు 3 అడుగుల దూరంలో మీరు చంపిన ఆ ఫారెస్ట్ ఆఫీసర్ సమాధి ఉందా? నీకు ఆలస్యం. నాకు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంటే ఈ లోకమంతా చీకటి అనుకుంటుందేమో. అలాంటిది ఈ టైగర్ సేవకి తెలియదంటూ ఏమీ ఉండదు. మీరు చంపిన ఆ జితేంద్ర సమాధి వైపు తవ్వితే మీ సరుకు దొరుకుతుంది. అలాగే అన్న. మీ అన్నతో చెప్పు, సరుకు బ్యాలెన్స్ లేకుండా పొమ్ముతున్నాము. సరుకులో ఏమైనా తేడా జరిగితే ఒకే దెబ్బతో మీ స్థావరాలని భస్మీభూతం చేస్తా. అలాగే కానీ నీకు ఆ శవం విషయం ఎలా తెలుసు? నాకు ఇక్కడేమిటి అక్కడేమిటి, ఎక్కడ పడితే అక్కడ ఈ టైగర్ శివుకి తెలియదంటూ ఏమీ లేదు. ఆ పరమ శివుడికి 3 కళ్ళంటే ఈ టైగర్ శివుకి ఒళ్ళంతా కళ్ళేరా. అలాంటిది ఈ టైగర్ శివు తెలుసుకుంటే ఎంతటి మారణ హోమకైనా సృష్టించగలడు. అన్నా, నిన్ను మా పెద్దన్న ఒకసారి వచ్చి కలవమని చెప్పారు. నాకు నెల రోజుల వరకు ఖాళీ లేదు. తీరిగ్గా వచ్చి మీ అన్నను కలుస్తా. ఇక నువ్వు వెళ్ళు. అలాగే అన్న. బేరర్ కమాన్. లైట్ ఓడిడు లైటింగ్ బొక్క పూర్తి.